నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ గ్రామ సభలల్లో రేషన్ కార్డుల గురించి దరఖాస్తులు తీసుకున్నారు ప్రజాపాలన పేరు మీద. అంతకుముందు గతంలో తీసుకున్నారు, మొన్న గ్రామ సభలలో తీసుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ మీ సేవ కాడికి మళ్ళీ వచ్చారు జనాలందరూ రేషన్ కార్డులకు మీ సేవకు అంటే తండోపతండాలు ఇట్లా క్యూ కడతా చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది? అసలు రాలే కదా సార్, అసలు ఫామ్ తీసుకున్నారు, మొత్తం ఇచ్చేసినాము, అన్నీ అయిపోయినాయి, వస్తాయని చెప్పిండ్రు. 15 days తర్వాత ఫోన్ చేస్తామని చెప్పారు. ఫోన్ రాలేదు, ఏం రాలేదు, ఇప్పటి వరకు ఏం తెలియలేదు. రేషన్ కార్డుల గురించి అసలు ఆ మాట ఎత్తిందే లేదు ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా రేషన్ కార్డులు ఇక్కడ అప్లై చేసుకోవాలని చెప్తారు కదా? అవును, కొత్తగా విషయంలో మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. మళ్ళీ అంటే పేర్లు తప్పునోళ్ళే మళ్ళీ సెట్ చేసుకోవాలి ఇందులో, అంతే. కలెక్షన్ల గురించి అంతే. అయితే ఆల్రెడీ ఇదే రేషన్ కార్డుల కోసం ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పి తీసుకున్నారు. మళ్ళీ తర్వాత రీసెంట్గా మొన్న కూడా గ్రామ సభల పేరు మీద మళ్ళీ అప్లికేషన్లు తీసుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఇందులోకి వచ్చి ఎట్లాంటి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతున్నారు మీ సేవలలో, ఏంది అసలు పద్ధతి? ఇప్పుడు డాక్యుమెంట్స్ గురించి ఇప్పుడు ఏం అడగట్లేదు, ఇందులో కూడా ఏం మాట్లాడట్లేదు దాని గురించి. కాకపోతే పేర్లు తప్పు పడ్డోళ్ళే కనెక్ట్ చేసుకుంటారు పిల్లలు, అంతే. ఏం లేవు, కొత్త దీంట్ల గురించి ఏం నడుస్తలేదు. ఇంకా కొత్త రేషన్ కార్డు అయితే ఏం అప్లికేషన్ లేదు, అసలు ఏం నడుస్తలేదు, అసలు ఆ మాటనే లేదు ఇక్కడ. మరి జనాలందరూ కొత్త రేషన్ కార్డు ఇస్తారు, మీ సేవలలో అప్లై చేయాలని వస్తారు. ఇప్పుడే కదా బయటకు వస్తున్నాం మేము, ఇప్పుడే దాంట్లోకి వెళ్ళే కదా ఇప్పుడే బయటకు వచ్చి. ఎక్కడ మీదెక్కడ? మాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మాది ఉండేది ఇక్కడ హైదరాబాద్లోనే. మీరేందమ్మా, మీరు కూడా రేషన్ కార్డు కోసం? राशन कार्ड के लिए जाए भैया, हमारा 6 महीने से राशन हानि बंद हो गया। वो वहाँ जाके दिए तो उन्हें बंद कर दिया। हम बहुत फिर राशन ऑफिस को, वो खोलो बोले तो वो खोल रहा नहीं। मैं देखो, मैं एक आदमी मेहनत कर लेना मेरे को, मैं खुद कमा लेना, मैं खुद खाना, मेरा मियाँ मेरे को नहीं पालता। मैं मेरे भाई करने, मेरे मम्मा बाबा करने घर में रही थी। मेरा बेसहारा है, मेरे को कोई सहारा नहीं है। मेरा घर होने का है, राशन कार्ड के लिए बनाई तो बनाने के लिए फिर रही। देखो मैं क्या बोला अंदर तो अभी कुछ भी नहीं बोल रहे। वो लेकर आओ, ये लेके आओ, लाइट की बिल बोला, लाइट की बिल लेके जाके देखो, अब दे रहे। देखो हम लाइट की बिल भी दे रहे उनको। अब हमको होने का है, देखो राशन कार्ड, मैं एक जनी कमाना, मेरे को कंपलसरी राशन कार्ड होने का है। आपकी गवर्नमेंट हमारे को ख्याल करना है, हम लोगों को देना है घर। हाँ, असल पकड़ा लेती नहीं है गवर्नमेंट किसी को। ऐसा इजी छोड़ दे, ये सुनते हैं कान से छोड़ देते हैं। हम देखो मेहनत कर लेना, एक आदमी कमा लेना, एक आदमी के लिए भी तो कमाई है ना भाई। बोलो खाने के लिए, पेट के लिए जरिया है ना। घर देते बड़े, घर का कितने बार अप्लाई किया? हम देखो 2 बार घर का अप्लाई कर दिया, फोटो भी आके उतरे, अब तक उसका कोई जवाब नहीं है। फोटो घर का, पेंशन का भी कोई जवाब नहीं है। हम सुबह में 6-7 बजे जाते, शाम में 6 बजे आते काम से। మీరే ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడ సుల్తాన్ బజార్ ఉంటాము. ఊరిలో ఉంది అమ్మ వాళ్ళ దాంట్లో నాది రేషన్ కార్డు. అయితే పెళ్ళైనాక మార్పించుకుందామని నేను ఇక్కడ వచ్చి అప్లై చేస్తే మళ్ళీ రేషన్ కార్డు ఉందని వచ్చేసింది. అంటే ఆల్రెడీ రేషన్ కార్డు ఉందని వచ్చింది. అక్కడ ఇది సివిల్ సప్లైస్ ఆఫీస్ దగ్గర ఉండంటే అక్కడ పోతే పొద్దున్న వాళ్ళు ఏం చెప్తారు, ఇది మ్యారేజ్ సర్టిఫికేట్, అమ్మ ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని రావాలని చెప్తారు. అంటే ఏ ఆఫీస్ కాడికి పోమన్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత సివిల్ సప్లై ఆఫీస్ అక్కడికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళేమో ఊరికి వెళ్ళమని చెప్తుండ్రు. ఎక్కడెక్కడ తిరుగుతున్నాం. ఇప్పుడు ఓన్లీ రేషన్ కార్డు కోసము మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి పోయిందిగా కాళ్ళు ఊరికి పోమంటారు. ఊరికి పోయి ఏం చేయాలంట? ఊరికి పోయి ఊర్లో మండలంలో డిలీట్ చేసుకోండి అని చెప్తారు. అక్కడ డిలీట్ చేయమంటున్నారు. అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ 2-3 సార్లు దరఖాస్తులు తీసుకోరు. మరి అవన్నీ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పెట్టారు కదా, గ్రామ సభలలో దరఖాస్తులు తీసుకోరు కదా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంది ప్రాసెస్? అంటే ఏమేమి తీసుకుంటున్నారు, ఏమేమి అడుగుతున్నారు? అదే చెప్తున్నాం కదా, ఇందులో ఉందని మళ్ళీ కొత్త రేషన్ కార్డు వస్తలేదు, ఇది డిలీట్ చేస్తేనే మళ్ళీ రేషన్ కార్డు వస్తుంది అని చెప్తారు. 3 రోజులు బట్టి తిరుగుతున్నాం మీ సేవ. ఇంతకుముందు రేషన్ కార్డు అంటే అమ్మ వాళ్ళ దాంట్లో ఉండేనా? మరి అలా బియ్యం వచ్చినాయి? బియ్యం వస్తున్నాయి, రాకొచ్చింది. బియ్యం కూడా వస్తలేవని చెప్తుంది అమ్మ, కట్ అయిపోయినాయి అని చెప్తుంది. ఇక్కడ వెళ్తేనేమో రేషన్ కార్డులో ఉంది పేరు అని చెప్తారు. 3 రోజుల నుంచి తిరుగుతున్నా. చిన్న పాప ఉంది నాకు, పాప నిడిచిపెట్టి తిరుగుతున్నాను నేను. కానీ ఎలాంటి రెస్పెక్షన్ లేదు. ఫామ్ ఇక్కడ ఇస్తారంట, కింద తీసుకొని రమ్మంటారు. అదే ఆ పిల్లల జిరాక్స్, కరెంటు బిల్ జిరాక్స్ తీసుకొని రమ్మంటారు. మాకు మొన్ననే ఎరకైంది కానీ అయితే ఎక్కడైనా అయితే అన్నారు. మళ్ళీ ఇక్కడ పడితే ఇక్కడ రమ్మని చెప్పారు. మరి ఇప్పుడు అవుతుందంట? అవుతుంది, తీసుకొని రమ్మన్న ఫామ్ ఇస్తారంట. ఈ సెకండ్ జిరాక్స్ కాపీలో ఎంత అంట? మరి ఫీజు ఏమన్నా చెప్తున్నారా లోపల ఎంత కావాలి ఏంది అని చెప్పి? చెప్పలేరు, ఖాళీ ఫామ్ ఇస్తారు, అని నింపుకోండి
కరెంటు బిల్లు జిరాక్స్ పక్కన కొనుక్కోమంటారు. కొనుక్కోమంటారు. గదే చెప్పారు. మరి ఇంతకుముందు గ్రామ సభలు అని చెప్పి ఊర్లలో జరిగినాయి కదా, అక్కడ ఏం పెట్టాలి? హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ లోకల్ ఇక్కడ గింతే చెప్పారు. ఇప్పుడు ఫామ్ తీసుకుంటే పిల్లల జిరాక్స్ కరెంటు బిల్ జిరాక్స్ కావాలని చెప్పారు, అంతే అండి. ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు? 10 వచ్చింది. ఇప్పుడు టైం ఉన్నది, ఇప్పుడు నంబర్ లేదు. సిలవు కామున్నది జీసీ వాపే. ఏమంటారు, తక్కువ మంది ఊరు కదా, మరి ఎందుకు చేస్తారు? రేషన్ కార్డ్, న్యూ రేషన్ కార్డ్. కొంతమంది ఊరు కదా, ఎందుకు చేస్తలేరు? 10 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అంటున్నాం. సిలవు కామున్నది జీసీ వాపే. సిలవు అక్కడ వెళ్ళిపోయండి, అక్కడ లేదు ఇక్కడ లేదు అక్కడ వెళ్ళండి, అట్లా ఉంటుంది. అది ఒకటే ఇక్కడ నుంచి అక్కడ దాకా చోట వెళ్ళాలంటే టైమే అయిపోతుంది. మేమేం చేయాలా, ఎక్కడ వెళ్ళాలా చెప్పు? ఎక్కడ సరిగ్గా ఇస్తే మనుషులు నిలబడుతుంది. మరి ఇస్తున్నాం అని చెప్తారు కదా ప్రభుత్వం, ఇప్పుడు రేషన్ కార్డు అందరికి ఇస్తున్నాం మేము అని చెప్పి చెప్తుండ్రు. ఎక్కడ ఇచ్చింది, ఎక్కడ ఇచ్చింది? తిరుగుతుంది మేము కూడా. 15 से 20 मिनट होता, अगर 15-20 मिनट में एक जना हो तो कब करते कब नहीं करते। अभी उन्हें बोल रहे 1 बजे लंच टाइम होता, 2 बजे आते वापस, तो कितने जने का करते? या स्टाफ तो भी पड़ा बोलो, స్టాఫ్ తో మీరేనా ఏకీ జన ఒకటే మనిషి ఉంటే ఎట్లా పని అవుతుంది? ఒకటే మనిషి అంటే అన్ని ఇక్కడ కొంచెం ఈ ఏరియాలో ఇక్కడికే వస్తారు అందరూ. ఇక్కడ నుంచి ఇంకేమన్నా కరెక్షన్ల కోసం బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తారా లేకపోతే మొత్తం ఇక్కడనే? हम लोग तो पहले तो दिखाए थे ना, बताए बस से मालूम पड़ता कि कहीं जाके चेंज करना है नहीं करना है, तो कुछ भी नहीं बोले, बस उतना ही छे. ఏమేమి కావాలంటారు? సర్టిఫికేట్స్ అంటే డాక్యుమెంట్స్ రాశి ఉన్నది అన్న, ఏమేమి ఉన్నది రాశి ఉన్నది, అది అన్ని కలెక్ట్ చేసి పెడుతున్నా. ఎంత టైం పడుతుంది ఒకటి తీసుకోవడానికి? एक फॉर्म को लेने को 15-20 मिनट्स. 15-20 मिनट. हाँ बस. देखो राशन कार्ड फॉर्म के लिए आधार कार्ड बोले, लाइट की बिल बोले, लाइट की बिल ఇది రేషన్ కార్డు ఫామ్. రేషన్ కార్డ్ ఫామ్ ఇది లైట్ కి బిల్ ఇస్తుంది. ఓకే, ఇది రేషన్ కార్డు ఫామ్. ఏమేమి అడుగుతారు? ఇది గ్యాస్, కరెంట్ బిల్లు, ఇది ఆధార్ ఆధార్ కార్డు. కార్డు. నువ్వు ఒక్కదానివే ఫ్యామిలీ? అదే అంటుండే, నేను ఒకదానే, మా అమ్మ ఉన్నది, తమ్ముడు ఇంట్లో ఉంటుండే. నాకు ఎవరు చోట కాదు, ఉన్నది మగుడు ఇక్కడ లేదు. వేరే పెళ్ళి ఒకటి పెళ్లి చేసుకున్నది అక్కడ ఉంటుంది. ఆమె తిరిగి వెళ్ళాలంటే అంటే ఎక్కడ అవుతుంది, అందుకోసం పని చేసుకొని సంపాదించుకుంటుంది. మరి ఎట్లా ఎన్ని రోజులు తిరగాలంటే ఎట్లా? అప్పుడు ఏమో మా ఇంట్లో ఏం చేస్తే ఏం చేయాలా చెప్పు మీరే, ఎన్ని రోజులు తిరగాల? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు ప్రభుత్వం? నాకు కూడా ఏం మంచిగా కనపడతలేదు, మాకి ఏం మంచిగా కనపడతలేదు. అంత ఇల్లు వస్తుందంట, ఇప్పుడు దాకా ఏం రాలేదు. ఎక్కడ వచ్చింది? ఇంకా ఏమి రాలేదు. ఫోటోలు తీసుకున్నది, ఆధార్ తీసుకోనన్నది, అంతా తీసుకున్నది, ఇప్పుడు దాకా ఏం రాలేదు. కొత్త రేషన్ కార్డ్, సరే కొత్త రేషన్ కార్డ్, పాత రేషన్ కార్డ్ వద్దు, కొత్త రేషన్ కార్డ్ అంటే కొత్త రేషన్ కార్డ్తో తిరుగుతుంది. అది ఇప్పుడు చూడాలా ఏం చేస్తుంది ఏమో. ఇప్పుడు ఓట్లు వస్తుంది, ఇస్తుంది లేదు, వాళ్ళకి ఆమెకి తెలవాలి, వాళ్ళ దేవుడికి తెలవాలి. అంటే ఇప్పుడు కేవలం ఓట్ల కోసమే రేషన్ కార్డు ఇస్తున్నాం అని చెప్పి తీసుకుంటారు సార్. అదే మనకి అంతే ఉన్నది, ఏం లేదు, కన్నపడతలేదు. తప్పి మళ్ళీ తర్వాత ఇది లేదు, అట్లా అయింది, ఆ గవర్నమెంట్ అట్లా చేసిందని చెప్తుంది. పెద్ద కూర్చున్న వాళ్ళు మంచిగా పని చేస్తే పేదవాళ్ళు చంపేస్తుంది ఉంటుంది. తిండికి పెద్దవాళ్ళు సీట్లో కూర్చొని ఏం పని చెల్లకుండా అది వస్తుంది, ఓట్లు వేస్తుంది, మళ్ళీ కనపడతలేదు, కొద్ది కూడా కనపడతలేదు పెద్దవాళ్ళు. ఏం చెప్తుంది వాళ్ళు? ఏం చెప్పదు, మా అదృష్టం అని ఊకాల మేము అంతే.